మాలీవుడ్ కొత్త ఏడాదిలో అప్పుడే బోని చేసిందా? ఎప్పట్లాగానే సాలిడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తో హిట్ కొట్టిందా? రియలిస్టిక్ అప్రోచ్ తో కేరళ బ్యాచ్ కొట్టిన ఆ హిట్ సినిమా ఏంటి? మలయాళ చిత్ర పరిశ్రమకు క్రైమ్ యాంగిల్ బాగా వర్కౌట్ అవుతుంది. ఆ మాటకొస్తే కుర్ర హీరోల దగ్గర నుంచి బడా హీరోల వరకు అంతా అటువైపే జర్నీ చేస్తున్నారు. అందులో కూడా కాన్సెప్ట్ థీమ్స్ ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తాజాగా మాలీవుడ్ జనవరి 2న ఒక సరికొత్త చిత్రాన్ని దించి కొత్త ఏడాదిలో సౌత్ లో ఫస్ట్ హిట్ కొట్టిందే మేమని ఐడెంటిటీ కోసం ఫిలిం అనౌన్స్ చేసింది. టోవినో థామస్, త్రిష, వినయ్ రాయ్ ప్రధానమైన పాత్రలను పోషించినటువంటి ఈ సినిమాకి అఖిల్ పాల్, అనాస్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్ లో నిర్మించిన ఈ సినిమా మొన్న జనవరి 2న రిలీజ్ అయింది. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో ఎస్ఎస్జీ కమాండోగా టోవినో థామస్ కనిపిస్తాడు. 12 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ పిక్చర్ ఇప్పుడు భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. స్టోరీ పరంగా ఒక బట్టల దుకాణ యజమాని చేసిన తప్పుడు పని, దానితో అందరూ కలిసి అతన్ని మర్డర్ చేయడం ఆధారంగా సినిమా స్టోరీ నడుస్తుంది. ఇక్కడ అమర్ అనే ఒక వ్యక్తి ఒక బట్టల దుకాణం నడుపుతూ ఉంటాడు. అక్కడికి వచ్చే మహిళలను టార్గెట్ చేస్తూ వారిని రహస్యంగా వీడియో తీస్తూ ఉంటాడు. అలా పట్టుబడిన అతన్ని అక్కడి వారు దుకాణంతో పాటు సజీవ దహనం చేస్తారు. ఈ సంఘటనతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఆ సంఘటన హరన్, అలిషా, అలెన్ జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది అనేది కథ. టోవినో థామస్, త్రిష, వినయ్ రాయ్ పాత్రలు సినిమాలో కీలకంగా కనిపిస్తాయి.